న్యూస్ తెలంగాణకి స్వాగతం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాప సింగ్ గారు డబుల్ బెడ్రూమ్స్ వద్ద కార్డన్ సర్చ్. మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్డన్ సర్చ్ లో పాల్గొన్న వివిధ విభాగాలకు చెందిన సుమారు 222 మంది పోలీసులు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి ప్రతాప సింగ్ గారు డబుల్ బెడ్రూమ్ లోకి వచ్చి నివాసం ఉంటున్నారు. సుమారు 2208 డబుల్ బెడ్రూమ్ హౌస్లలో 1250 ఫిలప్ అయ్యున్నాయి. వాటిని కట్టుదిట్టమైన తనిఖీలు చేశాము. ఎలాంటి పత్రాలు లేనటువంటి 24 బైక్స్, 3 ఆటోలు, 19 లీటర్ల లిక్కర్, 40 సిలిండర్లు, గుట్కా, పొగాకు ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది. గతంలో కేసులున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడి ప్రజలందరూ కలిసిమెలిసి శాంతి భద్రతను కాపాడుకుంటూ ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైన సమాచారం ఇవ్వాలని డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. మా బాబు నాది అమలాపురం దగ్గర రోజులు తాటిపాక ఉంది కదండి, తాటిపాక పక్కన మకటి వెళ్ళండి విలేజ్ కదా. వీళ్ళు ఉండే కానీ వాళ్ళు ఊరికి ఫోన్ నెంబర్ చెప్పమనేది ఏమైనా ఉంటుందా? గ్యాస్ ఉన్నాయా? గ్యాస్ ఎన్ని గ్యాస్లు ఉన్నాయి మీకు? ఎన్ని బండ్లు ఉన్నాయి? బండి ఆర్సీ నెంబర్ ఉందా? ఆర్సీ ఉంది అమ్మ. ఏడు మీ
బండిది ఆర్సీ ఉంటే తీసుకురాం. 8639 56 86 సైడ్ మీద ఆధార్ కార్డు మీరు ఆధార్ నెంబర్ 9238 07 96 06 95. ముగ్గురు పిల్లలు సార్. మమ్మీ చెప్పాము అదే నెంబర్ నేను ప్రారంభించినప్పుడు నుంచి ఉంది సార్. నేను సరుకులు వేసుకునేది నేను ఇంటికి పని చేస్తాను. ట్యాంకర్ ముంచుకొని చేసినాను. కింద ట్యాంకర్ ముంచుకొని చేసుకున్నాను సార్. ఊడిపోయారు సార్. కొంతమంది చనిపోయారు. కోఆర్డినేట్ చనిపోయారు. 5-6 పెండింగ్ ఉన్నాయి. దాన్ని కథ పోయా కానీ ఇంకోటది డైలీ వేజెస్ ఎంతమంది ఉంటారు? ఇద్దరేనండి. నేను పని హస్బెండ్ వాళ్ళ రిలేషన్ షాపింగ్ వచ్చేసి పిల్లలు ఏం లేదమ్మా. వెహికల్ ఉందా? దీంట్లో ఉంటాము. వచ్చిపోతుర్రా ఎవరుండరా? మామూలుగా చేపడుతుంటారు. సో ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో దాదాపు ఇక్కడ 2208 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో 1250 ఫ్లాట్స్ ఆక్యుపై ఉన్నాయి. సో ఈ 1250 కూడా అన్ని పోలీస్ చెక్ చేయడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మాకు చెక్ చేసే క్రమంలో దాదాపు ఒక 24 వెహికల్స్ 2 వీలర్స్ అండ్ 3 4 వీలర్స్ ఆటోస్ 3 వీలర్స్ ఇవి దొరకడం జరిగింది. దీనికి ఏవి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, నెంబర్ ప్లేట్స్ లేవు. ఉన్నా కూడా దాన్ని ఒక సైడ్ కట్ చేయడము లేదంటే దాన్ని దాచిపెట్టడము ఇలాంటి కండిషన్స్లో ఈ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ విధంగానే దాదాపు ఒక 19.6 లీటర్స్ ఈ లిక్కర్ కూడా కొన్ని ప్లేసెస్లో దొరికాయి. దాంతోపాటు ఈ గుట్కాకి సంబంధించినటువంటి డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నటువంటి గుట్కాస్ అన్నీ కూడా లైక్ ఆర్ఆర్, తర్వాత విమల్, కమల్, మిరాజ్ ఇలాంటి డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నటువంటి గుట్కాస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు దాదాపు ఒక 40 స్మాల్ సిలిండర్స్ అంటే కమర్షియల్ సిలిండర్స్ నుంచి డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి ఈ స్మాల్ సిలిండర్స్కి ఫిల్ చేసి దాన్ని డబుల్ రేట్కి అమ్ముతూ ఉంటారు. అలాంటివి కూడా మనకు ఒకటి సీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే పబ్లిక్ ఇలాంటి డిఫరెంట్
నుంచి ఉంటారు, తర్వాత డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి ఉంటారు, డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్ గురించి ఇలాంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ చెక్ చేసే క్రమంలో ఎవరైతే బ్యాడ్ బిహేవియర్ ఉంటారో వాళ్ళని కూడా మనము స్టేషన్ రికార్డ్స్లో మనం పెట్టుకొని వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగానే పబ్లిక్ తోటి అంతా కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమేమి ఫెల్ట్ నీడ్స్ ఉంటాయో అవి కూడా నోట్ చేసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా లెటర్ రాయడం జరుగుతుంది. సో ఈవేళ మొత్తము టోటల్ ఫోర్స్ 262 మెంబర్స్ పోలీస్ వారు ఈ క్యాసో ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు, ఇంక్లూడింగ్ డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అండ్ ఆల్ అదర్ ర్యాంక్స్ అందరూ కలిపి 226. నాట్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ పోలీస్, ఎస్ఓటీ, క్రైమ్స్ అండ్ ట్రాఫిక్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరెవరికి చలాన్స్ ఉన్నాయో అవన్నీ, తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ క్రైమ్స్లో ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ రిసైడ్ చేస్తున్నారు అనే డేటాబేస్ కూడా మాకు ఈ క్రైమ్స్ చెక్ చేయడం వల్ల మాకు తెలిసింది. సో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తాం. ఇవాళ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతాప్ సింగారం విలేజ్లో మొత్తము మల్కాజ్గిరి డివిజన్ ఫోర్స్ తోటి కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. బేసిక్గా అంతా కూడా అర్బనైజేషన్ అవుతున్నాయి. ఈ సెమీ రూరల్ ఈ ఏరియాస్ అన్నీ కూడా అర్బనైజేషన్ అవడం వల్ల మన పక్కన ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది. సో దీన్ని ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో ఉన్నటువంటి సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇంతకుముందుగా కేసెస్లో ఉండి వాళ్ళు పేషీకి వెళ్తూ ఉంటారు, ట్రయల్స్కి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ మీద కన్విక్షన్స్ ఉంటాయి, అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు బయటకు వచ్చిన తర్వాత అనే ఒక అబ్జర్వేషన్ అనేది పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతూ ఉంటుంది. సో దీనికి మేము మంత్లీ కూడా వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటారు అని. సో ఆ క్రమంలోనే ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి వీళ్ళందరినీ కూడా మనము వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళ యాక్సిడెంట్స్ అంతా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము, మంచిగా ఉండాలి అన్నట్టు. ఏదైనా జరిగితే మాత్రం టఫ్ యాక్షన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. అందరూ చెప్పడంతో వినడమే కానీ బట్ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారు ఇప్పుడు చెప్పాను కదా 1250 ఫ్లాట్స్ చెక్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఎవరు ఉన్నారు ఏంటి వాళ్ళ ఆధార్ కార్డ్స్ అన్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేస్తాము. మీరు అన్నట్టు అట్లా ఎవరైనా ఉంటే లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. సార్ దాదాపుగా అంటే దీనికి ఆథరైజ్డ్ పర్సన్స్ ఏమన్నా 100 కాకుండా ఇక్కడ ఫస్ట్ మీకు చెప్పింది అదే, ఇలాంటి సినారియోస్లో ఈ అర్బన్ సినారియోస్లో ఈ విధంగా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. సో జరుగుతూ ఉంది. సో మన పక్కన ఎవరున్నారో మనకు తెలియదు, వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా తెలియదు. సో దాని గురించి ఎవరు ఏంటి అనేది దాన్ని తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ఇది చేయడము. సో వాళ్ళ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే డయల్ 100 ఈజ్ ద బెస్ట్ థింగ్. మీరు చెప్పిన మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మినిమం 5 minutes నుంచి 10 minutes వరకు మేము వి విల్ గో టు ద కంప్లైంట్. సో దట్ ఈస్ ద బేసిక్. ఎందుకంటే ఫ్లాలెస్ దానికి ఏవి కూడా మీకు రీచ్ అవ్వకపోవడం అనేది ఏమి ఉండదు. 100 కరెక్ట్గా వెళ్తుంది, అది మాకు కరెక్ట్గా సమాచారం ఇస్తుంది. మా ఏరియాలో ఏ పెట్రోల్ మొబైల్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా మనకు రాగలుగుతారు. మిమ్మల్ని ఇబ్బంది